ఏపీకి ఇప్పట్లో వర్షాలు వీడే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అయితే ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు కొట్టాయి. దీంతో ఇప్పుడిప్పుడే ఆ భారీ వర్షాలు వరదల నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. మరోసారి ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడనుందని, వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తోంది. అలాగే దీని ప్రభావం రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటిస్తోంది. అంతేకాదు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తాజాగా వాతావరణ శాఖ ఈ కీలక ప్రకటన చేసింది. అలాగే అల్పపీడనం 28వ తేదీకి కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడుతుందంటోంది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఇది మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరం దాటుతుందంటున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 20 తర్వాత రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఐఎండీ తెలియజేస్తోంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఆదివారం నాటికి పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. తీరం దాటిన తర్వాత ఈ నెల 18 నాటికి రాష్ట్రానికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావం ఎక్కువగా వెస్ట్ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై అధికంగా ఉంటుంది. అలాగే ఏపీకి ఆ ప్రభావం ఉంటుందని ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలియజేస్తోంది వాతావరణ శాఖ. ఇక శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. ఆదివారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఏపీకి మరోసారి వానముప్పు ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ వానముప్పు దాదాపు 4 రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉంటుందనేది కూడా తెలియజేస్తోంది వాతావరణ శాఖ. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.